అందరికీ నమస్కారం. మయూరీస్ కిచెన్‌కి స్వాగతం. ఇంట్లో మినపప్పు అయిపోయిందా? అందుకే దోస చేయలేమని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మినపప్పు లేకుండానే కేవలం సరైన కొలతలు మరియు ఈజీ పద్ధతితో మెత్తగా కరకరలాడే బంగారు రంగులో వచ్చే రుచికరమైన దోస పిండిని ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిస్తాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోను చివరి వరకు చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యము, అర టీ స్పూన్ మెంతులు వేసుకోండి. వాటిని శుభ్రంగా 2 సార్లు కడిగి తగినంత నీరు పోసి 4 గంటల సేపు నానబెట్టండి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని బియ్యం కొలిచిన అదే గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల బొరుగులు, అర గ్లాసు అటుకులు వేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముందుగానే నానబెట్టాల్సిన అవసరం లేదు. బియ్యాన్ని మిక్సీ పట్టే సమయానికి మాత్రమే బొరుగులు, అటుకులు నీటిలో 5 నిమిషాలు నానబెట్టండి. తర్వాత వాటిలో నీటిని పూర్తిగా వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జారులో 4 గంటలు నానబెట్టిన బియ్యం, మెంతులు వేసి కొద్ది కొద్దిగా నీరు పోస్తూ ముందుగా మెత్తగా గ్రైండ్ చేయండి. ఆ తర్వాత కొద్దిగా ఉడికించిన అన్నం వేసి మరోసారి గ్రైండ్ చేయండి. చివరగా నానబెట్టిన బొరుగులు, అటుకులు మిశ్రమాన్ని పోస్తూ గడ్డలు లేకుండా మెత్తని పిండిలా అయ్యే వరకు బాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి సిద్ధం చేసుకున్న దోస పిండిలో తగినంత ఉప్పు, చిటికెడు సోడా పోసి పొడి వేసి బాగా కలిపేయండి. అన్ని పదార్థాలు సమంగా కలిసేలా 1-2 నిమిషాలు బాగా కలపండి. ఇక్కడ ఉప్పు, సోడా స్కిప్ అయిపోయింది. తర్వాత మూత పెట్టి రాత్రంతా పులియబెట్టడానికి పక్కన ఉంచండి. మరుసటి రోజు ఉదయానికి పిండి చక్కగా పొంగి దోసలు వేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు అవసరమైనంత పిండిని మరో బౌల్‌లోకి తీసుకొని మిగిలిన పిండిని అలాగే ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోస పెనం బాగా వేడయ్యాక ఒక గరిటె పిండిని మధ్యలో పోసి నెమ్మదిగా వృత్తాకారంలో పల్చగా పరచండి. ఇలా నిదానంగా పరచడం వల్ల దోసపై చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి దోస ఎంతో క్రిస్పీగా, స్పాంజీగా వస్తుంది. కొద్దిగా నూనె లేదా నెయ్యి చల్లి దోస బంగారు రంగు వచ్చే వరకు కాల్చండి. అంతే. ఎంతో రుచికరమైన, మెత్తగా లోపల బయట కరకరలాడే దోస సిద్ధం. ఈ దోసల్ని పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో వేడి వేడిగా సర్వ్ చేస్తే రుచి మరింత పెరుగుతుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియచేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఆల్.